ఈశాన్య రాష్ట్రం మణిపూర్లోని దౌబాల్ జిల్లాలో సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో 3 మరణించగా 5 గాయపడ్డారు. లిలాంగ్ చింగ్జివ్ ప్రాంతానికి భద్రతా బలగాలను పోలీసు దుస్తులు ధరించిన దుండగులు వచ్చి ప్రజలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి దగ్గర డబ్బులు దోచుకోవడానికి నిందితులు కారులో వచ్చారని, అది వాగ్వాదానికి దారితీసినట్లు చెప్పారు. దుండగులను స్థానికులు తరిమి కొట్టారని, ఆ సమయంలో పారిపోతూ వారు కాల్పులు జరిపినట్లు తెలిపారు. దుండగుల కార్లను తగలబెట్టిన స్థానికులు ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహం చెందారని అధికారులు చెప్పారు. వెంటనే దుండగులకు చెందిన 4 కార్లను తగలబెట్టినట్లు చెప్పారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం వల్ల లోయ ప్రాంతాలైన దౌబాల్, ఇంఫాల్ తూర్పు, పశ్చిమ, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో మణిపూర్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మరోవైపు ఈ హింసాత్మక చర్యను రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలోనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై లిలాంగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అబ్దుల్ నాజీర్ కూడా స్పందించారు. సంబంధిత అధికారులు తనకు పరిస్థితిని తెలియజేశారని చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. ఆ ప్రాంతంలో భద్రతను కూడా పటిష్టం ఆదేశించారు. టెంగ్నౌపాల్ జిల్లాలోని మొరేలో శనివారం 3:50 సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. భారత్ మయన్మార్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతమైన మోరే నుంచి కీలక ప్రాంతాలకు వెళ్తున్న పోలీస్ కమాండో వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని సాయుధులు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 Vibes.